హాయ్ గైస్, మా పాల్ బస్ మీరు చూస్తే తెలుగు బాయ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను రివ్యూ ఇచ్చే మూవీ ఏంటంటే మనమే. అసలు ఈ సినిమా బాగుందా బాగోలేదా, శర్వా గారి మూవీ చాలా రోజుల తర్వాత థియేటర్కి వస్తుంది, అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అని ఫుల్ డీటెయిల్గా ఈ రివ్యూలు చూద్దాం. అంతకు ముందు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి రివ్యూస్ అండ్ మూవీ షార్ట్స్ వీడియో మీకు ఎన్నో కావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా రివ్యూలోకి వెళ్దాం పదండి. ఈ మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన విక్రమ్ అంటే శర్వానంద్ గారు అలా గాలికి తిరుగుతూ పబ్స్ పార్టీస్ అనుకుని తిరుగుతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ ఇండియాకి వస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో వాళ్ళందరూ చనిపోతారు. వాళ్ళకి ఒక కొడుకు ఉంటుంది. వాళ్ళ కొడుకుని మన హీరో శర్వానంద్ గారు అండ్ కృతి శెట్టి ఎలాగ టేక్ కేర్ చేశారనేది స్టోరీ. ఈ స్టోరీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. ట్రైలర్ చూసినా కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ చాలా లోగా పెట్టుకుని, ఎందుకంటే శర్వానంద్ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుని చాలా రోజులు అది మూవీ వస్తుంది, కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకుని మూవీ చూసాను. నాకైతే కొంచెం బాగా అనిపించింది, పర్లేదు, వన్ టైం వాచబుల్. ఎందుకంటే కొంచెం ఒక ఫీల్ గుడ్ మూవీ చూసినట్లు అనిపించింది. చాలా రోజులకు మంచి ఫీల్ గుడ్ మూవీ చూసినట్లు అనిపించింది. దీనిలో పాజిటివ్స్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూ అండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మూవీ అంతా లండన్లోని అక్కడ యూకేలో తీశారు. చాలా బాగుంటుంది లొకేషన్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా టాప్ క్లాస్గా ఉంటుంది. దీంట్లో మ్యూజిక్ బ్యాక్ బోన్. మ్యూజిక్ లేకపోతే ఈ సినిమా చాలా ఇంకా నీరసం వచ్చేదేమో సినిమా చూసేవాళ్ళు. ఎందుకంటే చాలా నువ్వు ముందే చెప్పాను, ఏదైనా సినిమా ఎలివేట్ అవ్వాలన్నా పడిపోవాలన్నా మ్యూజికే మెయిన్ కారణం అని. ఈ సినిమాలో మ్యూజిక్ చాలా ఎలివేట్ చేసింది. చిన్న చిన్న సీన్స్ కూడా చాలా ఎలివేట్ చేసింది. అలాగే ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ కానీ, ఒక వన్ లైనర్స్ కానీ చాలా బాగుంటాయి. ఈ సినిమాని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్కి డివైడ్ చేస్తే, ఫస్ట్ హాఫ్ మీకు స్టోరీ అంటే పెద్ద ఇంట్రెస్టింగ్ స్టోరీ కాదు, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ స్టోరీ అనిపిస్తుంది. మంచి స్లోగా ప్రొసీడింగ్స్ అవుతుంటే మధ్య మధ్యలో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ, వాళ్ళతో ఎమోషనల్ కనెక్ట్ కానీ, లేకపోతే వాళ్ళతో ఉన్న కనెక్ట్ కానీ చాలా మంది నీట్గా ఉపయోగిస్తూ ఒక కామెడీ జనరేట్ చేస్తూ అక్కడ మళ్ళీ టైం పాస్ అవుతుంది. ఇంటర్వెల్ వరకు బాగా వస్తుంది. ఈ అన్నిట్లో మ్యూజిక్ చాలా మెయిన్గా ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగానే టేకప్ అవుతుంది. కాకపోతే మధ్యలో కొంచెం డ్రాగ్ చేసినట్లు అనిపిస్తుంది. స్టోరీని ఇంకొంచెం డ్రాగ్ చేసినట్లు అనిపిస్తుంది. అంతే నాకు తెలిసి నెగిటివ్ ఏదైనా కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగ్ చేసి మళ్ళీ క్లైమాక్స్ మొత్తం చాలా బాగా హైగా పట్టుకెళ్ళి చాలా బాగా చూపించే క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు ఓవరాల్గా సినిమా చూసుకుంటే నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.5. అంటే వన్ టైం వాచబుల్. వన్ టైం అని కాదు, మీ ఫీల్ గుడ్ మూవీస్ కానీ, లేకపోతే ఇలాంటి మూవీస్కి ఎవరైతే బాగా కనెక్ట్ అవుతారో వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ కొంతమందికి అయితే వాళ్ళ లాస్ట్ మెసేజ్ ఏంటంటే పేరెంట్స్ గురించి ఉంటుంది. ఆ పేరెంట్స్ మెసేజ్ కానీ వాళ్ళు ఏంటి కన్వే చేయాలని కూడా కరెక్ట్గా నీట్గా కన్వే చేశారు. లాస్ట్ క్లైమాక్స్ పోర్షన్స్లో మన శర్వానంద్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అంటే కొంచెం అక్కడక్కడ ఆర్టిఫిషియల్గా అనిపించిన చాలా వరకు న్యాచురల్గా తీయడానికి చాలా బాగా ట్రై చేశారు. మనకి దిశెట్టి కూడా ఇంప్రూవ్ అయినట్లు అనిపిస్తుంది. యాక్టింగ్ కొంచెం బాగుంది. మధ్యలో కామెడీ కూడా చాలా బాగుంటుంది. నాకైతే సినిమాలో నచ్చింది అంటే మ్యూజిక్స్ మాత్రం చాలా చాలా బాగుంది. ఆ మ్యూజిక్ వల్ల సినిమా ఇంత బాగా వచ్చినట్లు అనిపించింది. మధ్య ఫ్రేమ్స్ కానీ చాలా బాగుంది. అందరితో ఈ వీడియో సమాపం. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అంతది వీడియో సమాప్తం. జై హింద్.